దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో భారీగా వానలు పడుతున్నాయి. గుజరాత్లో బ్రిడ్జి కూలి 13 మంది మరణించారు. మృతుల ఫ్యామిలీలకు 4 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించింది గుజరాత్ ప్రభుత్వం. హిమాచల్, ఉత్తరాఖండ్లో సహాయక చర్యలు ముమ్మరం చేశాయి అక్కడి ప్రభుత్వాలు. ఇక జమ్మూ కాశ్మీర్లో నిండుకుండలాగా మారాయి ప్రాజెక్టులు. రుతుపవన ప్రభావంతో దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు పడుతున్నాయి. గుజరాత్లో వారం రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో మహీ నదికి వరద ప్రవాహం పెరిగింది. ఇటీవల కురిసిన కుండపోత వానలకు వడోదరలో మహీసాగర్ నదిపై ఉన్న గంభీర వంతెన కూలిపోయింది. వాహనాలు ప్రయాణిస్తున్న టైంలో ఒక్కసారిగా బ్రిడ్జిలోని కొంత భాగం కుప్పకూలింది. దీంతో దానిపై వెళ్తున్న 2 ట్రక్కులు, 2 వ్యాన్లు సహా పలు వాహనాలు నదిలో పడిపోయాయి. దీంతో 13 మంది ప్రాణాలు కోల్పోయారు. గంభీర బ్రిడ్జి దగ్గర ముమ్మరంగా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. 4గురిని సురక్షితంగా రక్షించారు అధికారులు. చాలా మందికి తీవ్ర గాయాలు కావడంతో హాస్పిటల్లో చికిత్స అందిస్తున్నారు. దీంతో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు, మరమ్మతుల కారణంగా బ్రిడ్జి కూలిపోయి ఉండవచ్చునని భావిస్తున్నారు అధికారులు. గుజరాత్లోని వడోదర, ఆనంద్ పట్టణాలను ఈ వంతెన కలుపుతుంది. గుజరాత్లో గంభీర బ్రిడ్జి ప్రమాదంపైన తీవ్ర విచారం వ్యక్తం చేశారు ఆ రాష్ట్ర సీఎం భూపేంద్ర పటేల్. మరణించిన వారి కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం తరపున 4 లక్షల రూపాయల పరిహారం ప్రకటించారు. అలాగే గాయపడిన వారికి 50,000 సహాయం అందించనున్నట్లు తెలిపారు. మరోవైపు కేంద్రం కూడా మృతుల ఫ్యామిలీలకు 2 లక్షల ఆర్థిక సహాయం ప్రకటించింది. గాయపడిన వారికి 50,000 రూపాయలు ఇవ్వనున్నట్లు తెలిపింది. హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడుతున్నాయి. వరద ప్రవాహం కాస్త తగ్గినా సహాయక చర్యలకు అంతరాయం కలుగుతోంది. దీంతో రోడ్ల మరమ్మతులకు విఘాతం ఏర్పడుతోంది. ఫలితంగా ప్రయాణికులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. జమ్మూ కాశ్మీర్లో భారీ వర్షాలు పడుతున్నాయి. ఎడతెరిపి లేకుండా పడుతున్న వానలతో చినాబ్ నదికి పెద్ద ఎత్తున వరద చేరుతోంది. రియాసీ జిల్లాలోని సలాల్ డ్యాం నిండుకుండలా మారింది. దీంతో సలాల్ డ్యాం గేట్లను ఓపెన్ చేసి దిగువకు నీరు విడుదల చేస్తున్నారు అధికారులు. మరో 2 రోజులు భారీ వర్షాలు ఉండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు అధికారులు.